అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ సుధాకర్ పటేల్. నేను ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, గత వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటన మీ అందరికీ తెలుసు. నేను అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తుంటే ఎప్పుడు మాట్లాడలేదు, ఇక్కడ చెప్పలేదు. నేను అల్లు అర్జున్ గారి ఫ్యానే కాదు, అభిమాని. ఆ సినిమాని నేను చూడలేదు ఇంతవరకు. నేను అఖండ లాంటి సినిమాలు వచ్చినాయి, మన బాలకృష్ణ గారు అఖండ 1 అటువంటి సినిమాలు నేను చూస్తాను. అటు హిందుత్వం కోసం, హిందూ భావజాలాన్ని, సమాజంలో హిందూ భావజాలాన్ని, హిందువులను మేల్కొల్పే విధంగా ఉండే సినిమాలకు నేను అభిమానిని. బాహుబలి లాంటి సినిమాలకు అభిమానిని. అంటే హిందుత్వం ఉట్టిపడాలి. ద కేరళ స్టోరీ నిన్నాక మొన్న వచ్చింది. ద కేరళ స్టోరీ సినిమా ఆడబిడ్డలకు ఆలోచింపజేసే విధంగా ఉంది. ఆడబిడ్డలు ఐక్యంగా, ఆడబిడ్డలు ఎట్లా ఉండాలి, ఈ సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఈ మతోన్మాదుల కుట్రల నుంచి, ఈ మతోన్మాదులు చేసిన లవ్ జిహాదుల పట్ల, ఈ దుర్మార్గుల పట్ల హిందువుల సంఖ్యను తగ్గిస్తూ ఎట్లాగో అది ఆ సినిమాలో మంచిగా చూపించారు. కాబట్టి హిందువుల ఆడపిల్లను ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూపించింది కనుక ద కేరళ స్టోరీ సినిమాలకు నేను అభిమాని. నిన్నాక మొన్న వచ్చింది ద రజాకార్ ఫైల్స్, ఒక ఆ సినిమాకి మేము అభిమానులం. అంతమంది ద కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, అటువంటి సినిమాలకు మేము అభిమానులం తప్ప ఇటువంటి సినిమాలు కాదు. పుష్ప 2, పుష్ప 3 ఇటువంటి సినిమాలకు మేము అభిమానం కానే కాదు. ఆ సినిమా చూడలేదు. రెండో విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారి 100% తప్పు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా చెప్తున్నా, అల్లు అర్జున్ గారి తప్పు ఉన్నది. ఏ విధంగా ఉన్నదంటే, ఆయన ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నది, అల్లు అర్జున్ తప్పు ఉంది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది, హీరో తప్పు కూడా ఉన్నది. దీనిలో నువ్వు ఓపెన్ టాప్ జీప్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఆడ ఇంత థియేటర్ దగ్గర అన్ని వేల మంది క్రౌడ్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఆపలేదు? పోలీసు వాళ్ళు ఎందుకు ఆపలేదు? మిమ్మల్ని ఎందుకు పోనిచ్చారు అక్కడ దాకా? అది ముమ్మాటికి తప్పే. మహిళ చనిపోయినా కూడా మీరు థియేటర్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోలేదు? పోలీసు వాళ్ళు చెప్పినా కూడా మీరు పోలేదట. అది మిమ్మాటికి మీ అల్లు అర్జున్ గారు తప్పే. రెండోది, జైలుకు ఒక రోజు పోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన హీరోలు ఉన్నారు, క్యూ కట్టరు మీ దగ్గరికి. వాళ్ళతో మీరు చాలా సౌఖ్యంగా, హాయిగా, దగ్గర నవ్వుకుంటూ కనిపించారు. మీ మొహంలో కొంచెం బాధ కనిపించలేదు, కించిత్తు బాధ కూడా కనిపించలేదు. అది కూడా తప్ప కాదా? మీ 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 ముఖంలో కనిపించలేదు తప్పని ఆ భావాలు చెప్తాయి కదా. మీరు అది 100% తప్పే. సరే, మీరు సక్సెస్ని ఎంజాయ్ లేకపోతున్నారు అని అన్నారు. సక్సెస్ని ఎంజాయ్ ఎవరు చేయొద్దన్నారు? చేయండి. కానీ ఈ తప్పులు ఎందుకు చేసిర్రు? ఈ తప్పులు చేస్తే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీ తప్పు ఎంత ఉందో ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు అక్కడాక పోయేదాకా ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం తప్పు కూడా ఉంది కదా. సేమ్ టైం మీ రెండు వైపులా తప్పు ఉంది. ప్రభుత్వాన్ని మేమేమంటున్నామంటే, మీ తప్పుతో కూడా ప్రభుత్వ తప్పు ఉంది. ప్రభుత్వం ఈ ఒక్క సమస్యనే ఉన్నట్టు, రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, దీన్నే పట్టుకుని అల్లు అర్జున్ సమస్యనే ఉంది రాష్ట్రం అన్నట్టు ప్రభుత్వం కూడా చూపెట్టడం అది చాలా గర్హనీయం. అది మీ 6 గ్యారెంటీల అమలు మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు చేయని పోరాటం చేస్తూ ఉన్నది. దాన్ని పక్కదారి పెట్టడానికి ఈ అల్లు అర్జున్ గారి సమస్య లేవనెత్తుకోవడం రేవంత్ రెడ్డి గారి తప్పు. ఒక రోజు అసెంబ్లీ నడవాలంటే 1,75,000, ఒక నిమిషానికి 1,75,000 ఖర్చు అవుతుంది. ఒక నిమిషానికి అసెంబ్లీ నడవాలంటే 1,75,000 ఖర్చు అవుతుందని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. మరి ఈ సమస్యను, అయిపోయిన సమస్యను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం దేనికి సంకేతము? చెప్పండి మీరు. వేరే సమస్యలు లేవా? రాష్ట్రంలో సమస్యలు లేవా? ఇంతవరకు 60% వడ్లనే మీరు కొన్నారు. ఇంకా 40% వడ్లు కళాలలో ఉన్నాయి, ఇళ్లలో ఉన్నాయి, రైతుల ఇళ్లలో. ఆ 40% వడ్లు ఎందుకు కొంటలేరు మీరు? ఈ భూమి ఉన్న నిరుపేదలకు 5 లక్షలు ఇస్తాం, ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిరా? ఎవరికి ఇచ్చిర్రు ఇల్లు? ఒక్కళ్ళకన్నా ఇల్లు ఇచ్చిరా మీరు? మీ ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో నేతన్నలు ఆత్మహత్యకు పాల్పడరు. నిన్నాక మొన్న సిరిసిలో ఒక నేతన్న బలవన్మరణం పొందిండు. దానిపై అసెంబ్లీలో మాట్లాడలేదు. గురుకులాల్లో విద్యార్థినులు గురుకులాల్లో నాణ్యమైన భోజనం లేక ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు. మొన్న తొర్రం వెంకటలక్ష్మి అనే అమ్మాయి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులంలో ఉన్న అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది. దానిపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? ఈ అమ్మాయి చనిపోతే వాళ్ళ చావులు కావా? నాణ్యమైన భోజనం అందించే బాధ్యత ప్రభుత్వంపై లేదా? నేతలను ఆదుకునే బాధ్యత మీపై లేదా? నేతలకు భరోసా కల్పించిన బాధ్యత మీపై లేదా? రైతులకు భరోసా కల్పించి వాళ్ళకు ధైర్యం చెప్పే బాధ్యత మీపై లేదా? ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? సాక్షాత్ మీ నియోజకవర్గం, మీ కొండారెడ్డిపల్లిలోనే మీ పేరు, మీ తమ్ముని పేరు, తిరుపతి రెడ్డి గారి పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి ఒక సాయి రెడ్డి అనే మాజీ సర్పంచి సూసైడ్ నోట్ రాసి చనిపోయిండయా. సూసైడ్ నోట్ కంటే వేరే ఇంకేం ఆధారంగా ఉన్నాయి? సూసైడ్ నోటే కదా. దానికంటే ఇంకేదైనా ఉంటుందా సాక్ష్యం? సహస్రాలతోడు సాయి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారి వలన నేను చనిపోతున్నానని చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోయిండయా. దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదా? మీ మీద, మీ తమ్ముని మీద దీనిపై ఎందుకు మాట్లాడలేదా నువ్వు అసెంబ్లీలో?
మిగతా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఉచిత బస్సు ఇచ్చి నువ్వు మిగతా 5 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవయ్యా నువ్వు? రైతు రుణమాఫీ ఎక్కడన్నా పూర్తిగా జరిగిందా? రైతు బంధు ఇస్తున్నావు ఎవరికన్నా? బోనస్ ఇస్తున్నావు ఎవరికన్నా? ఈ సమస్యలు అట్నే ఉన్నాయి. అసలు రియల్ ఎస్టేట్ దామాలు పడిపోయింది రాష్ట్రంలో. ఒక్క అమ్మటోడే తప్ప కొనటోడు లేడు. రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వం మెడలు వంచి ఈ సమస్యలని తీసుకువస్తూ ఉంటే, ప్రజల దృష్టికి తీసుకొస్తుంటే, భారతీయ జనతా పార్టీని మీరు పక్కదారి పెట్టించడానికి, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మీరు అల్లు అర్జున్ విషయాన్ని మీరు మీదేసుకున్నారు. మీ ఇంకా సమస్యలు ఏం లేవా మీకు? మిగతా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల మీరు హామీలను నెరవేర్చండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో లేరు. మీరు ప్రతిపక్షం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు మాట్లాడాల్సిన మాటలేనని మీరు అది మంత్రికి తక్కువ మేము మాట్లాడుకున్నాయంటే మంత్రికి ఎక్కువ, ముఖ్యమంత్రి తక్కువ అన్నట్టుంది మీ కథ. కానీ ఇప్పటికైనా ప్రజా సమస్యలు దృష్టి పెట్టండి, ప్రజలకు మంచి చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నేను ఏ హీరోకి అభిమాని కాదు. నా వ్యక్తిగతంగా నేను ఛత్రపతి శివాజీకి అభిమానిని, డాక్టర్ హెగ్డే వార్ గారికి నేను అభిమానిని, నేను వీర సావర్కర్ గారికి నేను అభిమాని తప్ప నేను సినిమా నటులకు అభిమాని కాదు. కాకపోతే మంచి సినిమాలు ఇస్తే, దేశం గర్వించదగ్గ సినిమాలు ఇస్తే, హిందూ సమాజానికి ఆలోచింపజేసే సినిమాలు ఇస్తే, మంచి సినిమా ఉంటే చూస్తాను తప్ప నేను నటులకు అభిమాని కాదు. నేను పోరాట యోధులకు అభిమాని. నేను ఛత్రపతి శివాజీ లాంటి పోరాట యోధులకు మేము అభిమానం తప్ప రంగులు పూసుకునే నటులకు మేము అభిమానం కాదు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.